అందరికీ నమస్కారం. రాయలసీమ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం, మంత్రాలయం నియోజకవర్గం, ఆలూరు నియోజకవర్గం, గుంతకల్ నియోజకవర్గం, ఎంగేనూరు నియోజకవర్గం ప్రజలందరికీ, అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ ఉద్యమం మనకు కర్నూలు జిల్లా మనకు ఉన్నటువంటి నియోజకవర్గాలకి వెళ్ళాలి అంటే 100 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళాలంటేనే 1 డే పడుతుంది. కాబట్టి ఆదోని అనేది సెకండ్ బొంబాయి, ఎప్పటి నుంచో ఆదోని సెకండ్ బొంబాయి అని, ఆదోనిలో ఉన్నటువంటి మార్కెట్ కానీ, ఆదోనిలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్, అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అందరికీ కూడా ఆదోని జిల్లా కావాలనేదే కొన్ని సంవత్సరాలు బట్టి చాలామంది అక్కడ ఉన్నటువంటి పోరాటం సాగుతుంది. కానీ ఏ నాయకులు కూడా ఇంతవరకు ముందుకు తీసుకువెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమాన్ని మనం మన గ్రామాల్లో, మన మండలాల్లో చేసుకుంటే మనం జిల్లా సాధించుకోలేము. కాబట్టి మనం జిల్లా సాధించాలంటే చలో విజయవాడ కార్యక్రమం పెట్టండి. అక్కడికి వెళ్ళి అక్కడ నిరసన తెలుపుతూ, అక్కడ ధర్నాలు, దీక్షలు చేపట్టి మనం మన ఆదోని జిల్లా కావాలనే మన నినాదం ఏదైతే ఉందో అది సాధించుకోవాలంటే, ముఖ్యంగా ప్రజలు రోడ్డు మీద ధర్నాలు, దీక్షలు చేస్తే మనకి జిల్లా కాదు. కాబట్టి ఆల్ పార్టీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు, మీరందరూ గలం గలం దళం దళం అంటూ ముందుకు సాగుతూ, ఎక్కడైతే మనం పుండు ఉంటుందో అక్కడే మందు పెట్టాలి. కాబట్టి మనం అందరం తేల్చుకోవాల్సింది, చలో విజయవాడ కార్యక్రమం పెట్టి అక్కడ ధర్నా దీక్ష చేసి మనం జిల్లా సాధించుకోవాలి. కానీ మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టి గ్రామాల్లో, మండలాల్లో మనం దీక్షలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకు సాగలేం. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ నా విజ్ఞప్తి, నేను శ్రీశైలపు మహానంది, నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. మొన్న నెలలో 25వ తారీఖు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా, సార్ జిల్లా కావాలని ఎంతోమంది పాటుపడుతూ ఎంతోమంది పోరాటాలు చేస్తున్నారు సార్ అంటే, ఓకేమ్మా అది చూస్తున్నారు, దానికి ఒక కమిటీ ఉందని చెప్పి బాబు గారు కూడా ఆ కమిటీ వేసినటువంటి వ్యక్తులు మరి ఏ విధంగా రిపోర్ట్ ఇస్తున్నారో తెలియదు. కాబట్టి మనం అందరం కూడా జిల్లా సాధించుకోవాలి. నా వంతు నేను కూడా నా ఆదోని జిల్లా కావాలని చెప్పి నేను ఆ ఉద్యమంలో నేను కూడా పాల్గొనాలని, మాకు కూడా అవకాశం రావాలి, మాకు ఇవ్వాలి. అలాగే మీరు చలో విజయవాడ పెట్టండి, మా వంతు కూడా మేము కూడా వచ్చి ధర్నాలో పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆదోని జిల్లా. ఓకే.